ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమీర్పేటలోని మైత్రివనం హెచ్ఎంటీఏ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమంలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. రైట్, మైత్రివనం నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు, మున్సిపల్ ఆర్డీఓ ఆఫీసుల ముందు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అందులో భాగంగా ఇటు ఏదైతే మైత్రివనంలో హెచ్ఎంటీ కార్యాలయం ముందు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను అమలు చేయాలని చెప్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇవాళ కలం తొక్కుతూ ముందుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ కు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలంటారు. కాంగ్రెస్ పాలన మాకు వద్దని చెప్పేసి కూడా నిరూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు ఎల్ఆర్ఎస్ ఉచితం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎందుకు మాట మార్చి ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తుంది. దాదాపు దీని ద్వారా 20,000 కోట్ల భారం పడనుంది పేద ప్రజలపై అని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తలసాని సాయికిరణ్ యాదవ్ సార్, చెప్పండి, ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు? అసలు గతంలో కాంగ్రెస్ మాట ఇచ్చింది ఎందుకు తప్పిందంటారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి యూటర్న్ ప్రభుత్వం అయిపోయింది. ఏ హామీని కూడా వాళ్ళు ప్రచారంలో చేసిన దాన్ని ఏది కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకి చేర్చే విధంగా ఎక్కడ చూడట్లేదు. కాబట్టి నిన్ననే కేటీఆర్ గారు పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ ప్రచారం కాలంలోనే ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన భట్టి గారు కానివ్వండి, అలాగే దాంతోపాటు కోమటిరెడ్డి గారు అయితే డైరెక్ట్ పిల్లి వేయడం జరిగింది దీనిపైన. దానితో పాటు మంత్రులందరూ కూడా ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా ఇస్తాము, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పిన తర్వాత ఈ రోజు అప్లికేషన్ కి 1000 అని 10,000 అని చెప్పుకుంటూ ప్రజల్ని దోచుకోవాలని చూస్తున్నారు. దాదాపు 25 లక్షల లబ్ధిదారులకి 20,000 కోట్లు దోచుకుందామని ప్రభుత్వం ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని తరిమి కొట్టే విధంగా బీఆర్ఎస్ నాయకులం అందరం కూడా కంకణం కట్టుకున్నాము. ఈ రోజు ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, కేపీ వివేక్ గారు, అలాగే కృష్ణారావు గారు కలిసి మహాధర్నా చేపట్టిన హెచ్ఎండీఏ ఆఫీస్ ఎదురుగా. ఇప్పటికైనా వీళ్ళకి కనువిప్పు కలిగి, ఎందుకంటే ప్రజల మనసును దోచుకోవాలి కానీ ప్రజల డబ్బుని కాదు దోచుకోవాల్సింది మీరు. వచ్చిన కొత్త ప్రభుత్వం మీరు, దయచేసి మీరు ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా ఇవ్వాలని మా డిమాండ్. భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇదే ఉధృతం చేసుకుంటూ పోతాం. ఇది మొదట మాత్రమే, ఇది మొదలింపు మాత్రమే. 100% మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి డైరెక్షన్ లో ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాడు ప్రభుత్వం ఇచ్చిన ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం ఇలా తప్పు పట్టింది. అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ విషయంలో వెనక్కి తగ్గేదని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇవాళ ఎక్కడ చూసినా ఎల్ఆర్ఎస్ సంబంధించి ఉచితం చేసిన బీఆర్ఎస్ శ్రేణుల నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి తలసాని సార్, చెప్పండి, ఇలా ఎల్ఆర్ఎస్ విధానంపై కాంగ్రెస్ పార్టీ అయితే ఇవాళ ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, ఉచితం చేసే వరకు కూడా మా నిరసనలు కొనసాగుతాయని చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన పిలుపునిచ్చారు. ఇవాళ గతంలో ఏదైతే భట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇతర మంత్రులంతా కూడా ఎల్ఆర్ఎస్ ఉచితం చేస్తాము, మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇవాళ మాట మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ఒక మంత్రి, ఇవాళ ఉన్న ఒక మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సైతం హైకోర్టులో పిల్లేసిన పరిస్థితి ఉంది ఎల్ఆర్ఎస్ తొలగించాలని. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులు కాకముందుకే యూటర్న్ తీసుకున్నది యూటర్న్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తలసాని సాయికిరణ్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చేరుకున్నాయి, ధర్నా ఉధృతం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ వైఖరి, ప్రభుత్వం వైఖరి పూర్తిగా ఉచితం చేసే వరకు కూడా మా నిరసన కొనసాగుతాయని చెప్తున్నారు. ఎక్కడ చూసినా వల్ల ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆర్డీఓ ఆఫీసులు కావచ్చు, ఇటు మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు కూడా ధర్నాలు చేపడుతున్నారు. ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ ధర్నాలంతా కొనసాగుతున్నాయి. మొత్తాన్ని చూసుకున్నట్లయితే దాదాపు పేద ప్రజలపై 20,000 కోట్ల భారం పడనుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కథం తొక్కిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఎల్ఆర్ఎస్ పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏదేమైనప్పటికీ ఒకవేళ ఎల్ఆర్ఎస్ పై వెనక్కి తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నారు. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.
తెలంగాణ జై తెలంగాణ. LRS ను వెంటనే ఉచితం చేయాలి, LRS ను వెంటనే ఉచితం చేయాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. LRS ను వెంటనే ఉచితం చేయాలి, LRS ను వెంటనే ఉచితం చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్. LRS ను వెంటనే ఉచితం చేయాలి, LRS ను వెంటనే ఉచితం చేయాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. LRS వెంటనే LRS వెంటనే ఉచితం చేయాలి. జై తెలంగాణ జై తెలంగాణ. కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన హలో హలో. కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. LRS వెంటనే LRS వెంటనే ఉచితం చేయాలి, LRS వెంటనే ఉచితం చేయాలి, LRS వెంటనే ఉచితం చేయాలి, LRS వెంటనే ఉచితం చేయాలి. కాంగ్రెస్ డౌన్ 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 డౌన్. నాయన కాంగ్రెస్ పాలన, నాయన కాంగ్రెస్ పాలన.